చేసిండు? మరి ఆయన కూడా అధికారం అంతా నా చేతుల్లో ఉండాలి, మొత్తం మిగతాలంతా సర్వనాశనం కావాలి అన్ని పార్టీలు, నేను ఒక్కనే ఉండాలని పూజలు చేసిండా? మరి దేని కొరకు పూజ చేసిన ఆయన కూడా సమాధానం చెప్పాలి కదా. ఇట్లా ఏమంటారు అర్థం పర్థం లేని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి చెందింది అంతా. ఎందుకంటే పరిపాలన మొత్తం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ప్రజలను దృష్టి మరల్చడానికి చిన్న సాగు పెట్టి దీనిపైన తీసుకోవచ్చు. ఒకటే మాట్లాడుతున్నారు, ఢిల్లీలో జరిగిన ధర్నాల పైన స్పందించారు మీరు, మరి దీనిపైన జార్ఖండ్ లో జరుగుతున్న దానిపైన ఎందుకు స్పందించారని మాట్లాడినందుకు దీనిపైన ప్రజలను పక్కదో పట్టించడానికి ఈ మాటలు ఉన్నారు. ఏమైనా అర్థం ఉండాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అఘోర పూజలు చేసిండు. అఘోర పూజలు అంటే క్షుద్ర పూజలు అంటే చేతబడి, ఈ ఎవరిని ఎక్కడికి తీసుకుపోతున్నావు? చదువుకున్నవా నువ్వు, విద్యావంతులు అంటావు, మూఢనమ్మకాల పైన వ్యతిరేకంగా మాట్లాడాల్సి పోయి నువ్వే చేతబడి చేసిర్రు, క్షుద్ర పూజలు చేసిర్రు, నువ్వే మాట్లాడితే తెలంగాణ సమాజం ఎక్కడ పోతుంది? ఇక ఏం చెప్పదలుచుకో తెలంగాణ సమాజానికి నువ్వు ముఖ్యమంత్రి హోదా నుండి ఇటువంటి మాటలు వినబడుతుంది, కంటిన్యూ. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడేప్పుడు దయాగారు కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నా ఆయన కూడా అర్థం లేని మాటలు ఇవన్నీ. నేను ముక్కుకు నీళ్ళకి రాస్తాను నిరూపించు. ఒకవేళ పూజలు చేసి ఉంటే ఆయన వ్యక్తిగతం కావచ్చు, బంధు కొరకు కావచ్చు, భార్యాభర్తల కొరకు కావచ్చు, కుటుంబం కొరకు కావచ్చు, ఈ తెలంగాణ సమాజం కొరకు కావచ్చు, ప్రపంచ శాంతి కొరకు కావచ్చు, దేశ హితం కొరకు కావచ్చు, ఇన్ని ఉన్నాయి. ఎవరైనా బుద్ధున్నోడు ఎవడైనా ఈ దేశం నాశనం కావాలని లేకపోతే ఈ రాష్ట్రం నాశనం కావాలని పూజలు చేస్తాడు రాజకీయ నాయకుడి? హరీష్ రావు అటువంటి లైమ్ లైట్ లో ఉన్న లీడరు ఇట్లా చేస్తాడు ఎవరైనా ఊహిస్తారా? అది కేవలం వీళ్ళకే చెందుతుంది. ఇటువంటి మాటలు మాట్లాడడానికి ఎవరు కూడా మనసొప్పదు, ఆలోచన రాదు. ఇటువంటి ఆలోచన చెడు ఆలోచనలు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే పరిపాలన చేతనైతే లేదు, ఉన్న విషయాన్ని చెప్పుకోనికే పోతున్నాడు. ఏమంటాడు నిన్న మైనార్టీ మీటింగ్ పెట్టాడు. మైనార్టీ మీటింగ్ పెట్టి ఏం చెప్తాడు? ఈ ముస్లిం యువకులకు చదివితే అర్థం కాదు, వాళ్ళకి చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఐఐటి పెట్టినా, 10వ తరగతి పాస్ అయిన ఆయనకు డిఎస్పీ పోస్ట్ ఇచ్చిన, ఎమ్మెల్యే ఓడిపోయిన అజారుద్దీన్ మంత్రిని చేసిన, ఈయనను షబ్బీర్ అలీని ఇంకో పదవి ఇచ్చిన, వీళ్ళకి ఏం చాలా కాదు నేనే చేసినా ఉద్ధరించిన మాట్లాడుతున్నాడు. అంటే మరి ఈ 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేసింది, ఏం చేయలేని నువ్వే చెప్తా ఉన్నావు. నీకు కనీస అవగాహన లేదు, ఎట్లా మాట్లాడాలి, ఏం చెప్పాలి. పోయినప్పుడు టీజీపీఎస్సీ నెంబర్లుగా రోడ్ల మీద తిరిగేటోళ్ళు, ఫుట్పాత్ లో మాట్లాడుతా ఉన్నావు, పేపర్లో బఠానీలు అమ్ముకుంటారని మాట్లాడుతుంది. అరే నీకేమైనా ఆలోచన ఉందా? చదువుకున్న వ్యక్తుల పైన గౌరవం కానీ ఇంకేమైనా లక్ష్యం ఉందా? ఈ రోజు పేపర్లో వచ్చింది ఏమంటున్నాడు, రోడ్లపై తిరిగేటోళ్ళు టీజీపీఎస్సీ మెంబర్లు అయింది. ఇది ఈయన ఆరోపణ. ఇగో అన్ని పత్రికల్లో దీంట్లో పేపర్లలో వచ్చింది. ఇటువంటి మాటలు ఈయన మాట్లాడతాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఓ చదువుకొని టీజీపీఎస్సీ మెంబర్ గా ఉన్నోళ్ళను విమర్శించే సిస్టమ్ కూడా ఒక లైన్ ఉంటది. ఆ లైన్ దాటి ముఖ్యమంత్రి మాట్లాడితే నీ సహచర ఎమ్మెల్యేలు సహచర మంత్రులు ఏం మాట్లాడతారండి? ఇది ఆయన చెప్పేది. పరిపాలన చేతనవ్వట్లేదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిపోయింది, కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తలేవు, తులం బంగారం ఇస్తాను అది ఇస్తలేవు, 2.5 ఇస్తాను ఇది లేదు, ఏ ఒక్క స్కీమ్ కూడా ఇచ్చే పరిస్థితి నీ దగ్గర లేదు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రజల నుంచి తిరుగుబాటు స్టార్ట్ అయింది కాబట్టి ఈ కప్పిపుచ్చుకోనికి ఏం మాట్లాడుతున్నాడు హరీష్ రావు? క్షుద్ర పూజలు చేసిండు, తెలంగాణ సమాజం నాశనంగా కోరుకుంటున్నాడు, నువ్వు మాట్లాడుతా ఉన్నావు. గత ప్రభుత్వం సవాల్ విసిరారన్న, మీరు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చారు, ఇచ్చిన మేమైతే ఈ రోజున మరి అన్ని ఇస్తున్నాం, చెప్పిన మాటలు హామీలని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్షలు ఇస్తున్నాము పేదల కోసం, అద్భుతమైన ఎల్ఐజీ టవర్లు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు పోయిన సంవత్సరం రైతులకు రుణమాఫీ చేస్తాను, మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? 2 లక్షలు కాదు 3 లక్షలు చేస్తాను. డిసెంబర్ నాడు 2 లక్షలు చేస్తా అని చెప్పి నేనే ఇప్పటికి 3 డిసెంబర్లు పోయినాయి, ఇంతవరకు చేసింది లేదు. మళ్ళీ మాట్లాడుతున్నాడు క్యూఆర్ పరిధి లోపల నేను లక్షల కోట్ల విలువైనట్టు జాగాను మీకు 5 లక్షలకి 6 లక్షలకి అందిస్తున్నాను మళ్ళీ మాట చెప్తున్నాడు. ఇవన్నీ సినిమాటిక్ డైలాగులు తప్పితే ప్రజలను దృష్టి మరల్చే ప్రయత్నం తప్పితే ఇంకోట్లేదు. పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకునే పేరు మీద మళ్ళీ ఒక 6 నెలలు దీన్ని పొడిగింపు చేస్తాడు. ఇట్లే 6 నెలలకు వచ్చి 6 నెలలకు వచ్చి దరఖాస్తులు తీసుకోవడం తప్పితే నువ్వు చేసేది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు మీకు చేతన కాదు పరిపాలన అని గడిచిన 2 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి పేదవాడి సొంత ఇంటికలు నెరవేర్చామని చెప్తుంది. అయినా మేము నిద్రపోవట్లేదు, 18 గంటలు కష్టపడుతున్నాం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు.
ఇప్పుడు ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలు ఎక్కడిచో శ్వేతపత్రం విడుదల చేయాలి. సమాచార హక్కు చట్టం ప్రకారం గవర్నమెంట్ రాజముద్ర వేసి ఆ పేపర్ ప్రజల ప్రెస్ ముఖాలు పెట్టమని చెప్పండి. ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి ఈయన ఉద్యోగాలు ఇచ్చిన మాట్లాడితే ఇంతకన్నా విచిత్రం ఏముంటుందండి పరిస్థితి? నియామక పత్రాలు ఇచ్చింది, నా ఉద్యోగాలు కానీ ఇచ్చింది, ఇంటర్వ్యూలు గాని పరీక్షలు గాని అన్ని జరిగిపోయిన తర్వాత నియామక పత్రం ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత మొత్తం గడిచిన ప్రక్రియ మొత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో జరిగింది. దానికి ఈయన నియామక పత్రం ఇచ్చి స్టేడియంలో ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున నేనే ఉద్యోగాలు ఇస్తున్న ఉదర కొడితే నమ్మే పిచ్చర్లు ఎవరు లేరు. ఇక్కడ తెలంగాణ సభ అంతా గమనిస్తోంది. గడిచిన 3 సంవత్సరాలుగా చేసిన పని మొత్తం అందరు చూస్తున్నారు. గ్రాఫ్ అంతా పడిపోయింది, పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ 4 రూపాయలు కూడా కోల్పోతారు. కాబట్టి మళ్ళీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ పేరు మీద నేను పెద్ద పెద్ద మల్టీ హై రైజ్డ్ బిల్డింగ్లు కడుతున్నా, లక్షల కోట్ల విలువైన భూములకు మీద అగ్వహిస్తున్నా అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని దృష్టి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల గురించి రైతులు ఎవరు కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ భూమి మీకు ఇప్పించేస్తానని హామీ కూడా ఇచ్చారు ఆయన. ఒకటే చెప్తున్నాండి, ఈయన ఇంతవరకు ఇచ్చిన ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరితే ఈయన మాట నమ్మే పరిస్థితి ఉంటది. ఈయన కేవలం అరచేతిలో పాయసం పెట్టి మోచేతి రాకించే రకమైన. కాబట్టి ఇటువంటి పనులు జరగదు. ఇక్కడ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఈయన ఒక్కటే చెప్తున్నాండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆపేయాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈయనకి ఎందుకు ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేస్తలేడు? ఎందుకు తులం బంగారం ఇస్తున్న వ్యక్తి 3 ఏళ్ళకి ఎందుకు తులం బంగారం ఇస్తలేడు? ఎందుకు మాట్లాడు అబద్ధాలు? ఎందుకు జరుగుతున్నాయని మీ అన్ని ఓన్లీ ఆరోపణలని ఖండిస్తున్నా కూడా మీ అధినాయకత్వం ఎవరైతే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, బయటకు వచ్చి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? సీఎం గారు చేసిన ఆరోపణలు మాత్రమే అయితే మీ అధినాయకత్వం ఎందుకు ఖండించలేకపోతుంది? ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? ఒకవైపు కవిత గారు ఆవిడ చేసే మాటలకి, ఆవిడ అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు ఏ రకంగా సమాధానం చెప్పకపోతే ప్రజలు నిజం అనుకుంటారుగా? మరి సమాజం ఒకటి నానుడు తెలంగాణ ప్రాంతంలో కూడా రాజు బలవంతుడా, పిచ్చోడు బలవంతుడా? పిచ్చోడే బలవంతుడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు రేవంత్ రెడ్డి. ఎవరు చెప్పాలి సమాధానం ఆయనకు? ఇప్పుడు కేసీఆర్ గారు సమాధానం చెప్పినా ఈయన ఊరుకునే పరిస్థితి లేదు. కేటీఆర్ గారు చెప్పినా ఊరుకోడు. రేవంత్ రెడ్డి గారు మాట తీరేది. హరీష్ రావు గారు చెప్పినా అదే తెలంగాణ సమాజం మొత్తం కాదంటే అవునంటాడు. ఇలా కరెంటు పరిస్థితి ఏమున్నది? ఆ రోజు 3 గంటలే చాలన్నాడు. అదే పరిస్థితి తీసుకొచ్చిండు. తెలంగాణలో కరెంటు రాత్రి కూడా కరెంట్ లేదు. మేము 24 గంటల కరెంటు, మేము నాణ్యమైన కరెంటు మాజీ ముఖ్యమంత్రి గారు ఇస్తే ఈయన చేసిన పరిస్థితి ఏంటి? రైతుల పట్ల కరెంటు లేదు, మళ్ళీ 3 లక్షల రుణమాఫీ అంటాడు, నేను ఇల్లు కట్టిస్తా అంటాడు, నేను ఉద్యోగాలు ఇస్తా అంటాడు. అన్ని అబద్ధాలు. ఇదంతా కూడా యావత్ తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తా ఉన్నది. మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా గమనిస్తున్నారు. వ్యాపారస్తులు గాని, రైతులు గాని అందరూ గమనిస్తున్నారు. ఎవరికి ఎంత అన్యాయం జరిగిందో చూస్తున్నారు. ఎరువులు ఇస్తున్నారు, ఎరువులు లేవు. ఈ రోజున కాంగ్రెస్ అత్యంత బలంగా వాళ్ళు ఇచ్చిన హామీల్లో రేషన్ కార్డులు ఏవైతే ఇచ్చారో, పేద ప్రజలకు సన్న బియ్యం ఏవైతే ఇచ్చారో, ఎన్ని ప్రజల గుండెల్లోకి వెళ్ళలేదని మీరు భావిస్తున్నారా? ఒక్కసారి మనం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే అర్థమవుతుందండి. సన్న బియ్యం ఇచ్చిండా, రేషన్ కార్డు ఇచ్చిండా, ఎవరికి ఇచ్చుడు, ఏం జరుగుతుందో, రేషన్ కార్డు తీసుకొని పోతే ఏమవుతుంది అనేది అందరికి తెలిసిన విషయం. అది కేవలం ప్రింటింగ్ కొట్టి కార్డు ఇస్తున్నాను, దానికి సరిపోయిన మళ్ళీ సరుకులు ఇచ్చేది లేదు, వాళ్ళకి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేది లేదు. ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డులు? మేము కూడా ఇచ్చాం రేషన్ కార్డులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా మందికి రేషన్ కార్డు ఇచ్చిండ్రు. ఈయన ఏం చేస్తున్నాడు? కావాలి గుర్తింపు కార్డులకు పనికొస్తుంది రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు. ఎందుకంటే సరుకులు లేవు, డిపోలకు పోతే బియ్యం దొరకవు. వాస్తవం ఎంత అక్కడ కేంద్రం వాళ్ళు కాదు. రామ్మోహన్ గారు, ప్రజలు చూస్తున్నారు. ఆయన రేషన్ కార్డులు ఎక్కడ ఇచ్చారండి? ఇవ్వలేదు. తర్వాత డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రేషన్ కార్డులు కూడా ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి బలమైన కారణం డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళితులకి డబుల్ బెడ్రూమ్లు కూడా మాక్సిమం ఇవ్వడం జరిగింది. లేదు లక్ష్మీ గారు, ఒక్కటి గమనించాలి మనం. రాజకీయ ఆరోపణ వేరు, వాస్తవం వేరు. క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే డబుల్ బెడ్రూమ్లు మాక్సిమం ఇవ్వడం జరిగింది. 70% డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా అసంపూర్తిగా 90% పనులు పూర్తి చేసుకొని చాలా గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలుగా ఈయన చేసింది వాటికి కనీసం తలుపులు బిగించి రంగులు వేసి కూడా డబుల్ బెడ్రూమ్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నాడు మరి పేద ప్రజలకు? ఎందుకు అంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది. పథకాన్ని ప్రభుత్వం అనేది ప్రభుత్వాలు ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయాలి, ఆ స్కీమ్లను కొనసాగించాలి.
అది పక్కకు పెట్టి కేసీఆర్ గారు 90% పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్ గ్రామాల్లో ఉంటే నువ్వు ఎందుకు ఇస్తలేవు? మళ్ళీ కొత్తగా నీ అమ్మ పేరు ఇందిరమ్మ పేరు పెట్టి మళ్ళీ ఎందుకు కొత్త స్కీమ్ ప్రారంభం చేసినావు? అదే డబుల్ బెడ్రూమ్ పూర్తి చేసి ఎందుకు పేద ప్రజలకు పంచలేదని సమాధానం అడుగుతూ ఉంది ఆయన దగ్గర సమాధానం. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అంటున్నావు. నువ్వు ఇవ్వు కదా, నువ్వెందుకు ఇవ్వట్లేదు? మా డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా ఊర్లలో, రైట్. ఎందుకు ఇస్తలేవు అంటే కేవలం కేసీఆర్ గారి యొక్క పేరు మళ్ళీ ముందుకు వస్తుంది, ప్రజలు వారి పట్ల ప్రేమ చూపిస్తారని చెప్పేసి ఈ అణచివేత ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఏది కూడా చెల్లవు. అందరికి అర్థమైపోయింది. నీకు పరిపాలన చేత కాదు. ఎటు తిరిగి ఏదో ఒక పేరు ముందర పెట్టాలి, ప్రజలను దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలి. హరీష్ రావు దుర్పదం చేసినట్టు చెప్తా ఉన్నాను. దీనిపైన నువ్వు ఎవరు చేసిరు, ఎక్కడ చేసిరు, పూర్తి ఆధారాలు కోర్టు ముంగల సమర్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివ గారు నమస్తే సార్. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు నమస్తే. ఏంటి సార్ ఈ చేతబడి రాజకీయం ఏంటి? ఇప్పుడు డిబేట్లో రామ్మోహన్